ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కాలేజీ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఆ హామీ మేరకు కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ప్రియాంక గాంధీ వచ్చే వరకు షోరూముల్లో ఒక్క స్కూటీ కూడా ఉంచొద్దన్నారు. నిజామాబాద్లో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధుల విడుదల కోసం జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీలు ఇస్తామని ఆశ చూపి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో ఫ్రీ స్కూటీల హామీ ఇప్పుడు పెనుదుమారానికి దారితీసింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్ పై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వెయిట్ చేసి చూడాలి. అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటారు, ఆ స్కూటీలు కొనవండి, ఆ స్కూటీ కొనవండి. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీ షోరూమ్ తగ్గురి, స్కూటీని ఇస్తున్నా ఏడ ఓరు కాంగ్రెస్ షోరూమ్ ఆడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకొని నేనున్నా. ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఇంకా చాలా మాట్లాడేది, సోదరుడు మాట్లాడాల్సింది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, యుద్ధం మొదలైంది. ఇది నిజామాబాద్ గడ్డ మీద నుంచే మొదలు పెట్టినాం. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, 117 కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొరంగం పంపిస్తున్నాం. అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటారు, ఆ స్కూటీలు కొనవండి, ఆ స్కూటీ కొనవండి. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీ షోరూమ్ తగ్గురి, స్కూటీని ఇస్తున్నా ఏడ ఓరు కాంగ్రెస్ షోరూమ్ ఆడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకొని నేనున్నా. ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఇంకా చాలా మాట్లాడేది, సోదరుడు మాట్లాడాల్సింది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, యుద్ధం మొదలైంది. ఇది నిజామాబాద్ గడ్డ మీద నుంచే మొదలు పెట్టినాం. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.